హైదరాబాద్ అనేది 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాంతం. సో హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ ఓన్లీ ఏపీ నుంచి వస్తున్నాయా, తమిళనాడు నుంచి వస్తున్నాయా, కేరళ నుంచి వస్తున్నాయా, సౌత్ పార్ట్ నుంచే వస్తున్నాయా అనేది భ్రమండి. సో ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తక్కువ శాతం ఉంది. సో మీరు ఇక్కడ తీసుకున్నట్లయితే హైదరాబాద్కి మీకు నార్త్ పార్ట్ నుంచి పూణే నుంచి వస్తున్నారు, రాజస్థాన్ నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, గుజరాత్ జైన్స్ కూడా బల్క్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటారు. గుజరాత్ మార్వాడీస్ అయితే మీకు ఒక్కసారి వచ్చారు అంటే 50 ఎకరాలు 100 ఎకరాలు ఈ లార్జ్ స్కేల్లో కొనడం ద్వారా హైదరాబాద్ మార్కెట్ అనేది నడుస్తుంది తప్ప ఒక ప్రాంతం వల్లనే హైదరాబాద్ డెవలప్ అవుతుంది, హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అనేది భ్రమండి. సో ఈ ప్రాంతం నుంచి వచ్చే శాతం అనేది ఉంది, అది తగ్గింది అంతే తప్ప ఈ ప్రాంతం వల్లే హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే మన దేశంలో హైదరాబాద్కి 14 రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్. మీరు రీసెంట్గా తీసుకున్నట్లయితే దావోస్కి వెళ్ళినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈసారి 43,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి హైదరాబాద్. అంటే ఎవ్రీ ఇయర్ మీకు హైదరాబాద్ గ్రోత్ అనేది డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది తప్ప తగ్గడం లేదండి.